ఎప్పుడు పడుకోలేదు, చాలా మొత్తం నిద్ర. మార్నింగ్ 7 o'clock ఉంటుంది అనమాట. ట్రైన్ మిస్ అయిపోయింది. టైం ఆల్మోస్ట్ 8:15 అవుతుంది. నా ట్రైన్ 8:25కే. నేను ఇంకా స్టేషన్ బయటే ఉన్నాను. సో సీట్ విషయానికి అయితే వచ్చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. గుడ్, చాలా చాలా నీట్గా ఉంది. రాగానే బెడ్షీట్ కూడా ఇచ్చారు. బెడ్షీట్ తలగడ అయితే ఇచ్చారు అనమాట టీసీ గారు వచ్చి. అగోండి చిన్న చిన్న ఊర్లు, చిన్న చిన్న గ్రామాలు, చాలా బాగుంటుంది తెలుసు. అసలు రాగానే దుప్పటి ఇచ్చి తలగడ కూడా ఇచ్చారు అనమాట మనకి. ట్రైన్లో ఫుడ్ బరస్ట్ ఉంది. బిర్యానీ తిన్నా కదా, బియ్యం అయితే నోట్లోనే తగ్గుతుంది. అసలు అన్నం ఉడకలేదు నిజం చెప్పండి. మనం తాడేపల్లి కూడా అయితే రీచ్ అయిపోయాం అనమాట. నా పేరు సంపత్, మీరు చూస్తున్నారు అడవి సంపత్ యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ అయితే డే అంత వర్స్ట్ ఉందండి. ఇవాళ డే లాస్ట్ 5 days నుండి అట్లాగే వర్స్ట్గా ఉంది. సో ఇప్పుడైతే మాత్రం సో యాక్చువల్లీ నేను సికింద్రాబాద్ నుండి మన వైజాగ్ అయితే బయలుదేరుతున్నాను అనమాట. చిన్న ఎమర్జెన్సీ వర్క్. సో నేను టికెట్ బుక్ చేసి యాక్చువల్లీ జనభూమికి బుక్ చేస్తే ఎప్పుడు పడుకోలేదు, చాలా మొత్తం నిద్ర. మార్నింగ్ 7 o'clock ఉంటుంది అనమాట. ట్రైన్ మిస్ అయిపోయింది. ట్రైన్ మిస్ అయిపోవడం కాకుండా కొన్ని వెంటనే టికెట్ ఉంటుంది. టికెట్ దొరికేసింది బాగానే. జనభూమికి బాగానే దొరికింది టికెట్. అబ్బా దొరికేసింది రా, మార్నింగ్ లేసి వెళ్ళిపోదాం, 7 o'clockకే కదా చాలా టైం. ఆల్మోస్ట్ 5 అల్లారాలు ఎట్టా లెగలే. ఆల్మోస్ట్ 20 మిస్డ్ కాల్స్ ఇచ్చారు మా ఇంట్లో. లెగలేకపోయాను అస్సలు, అంత మొత్తం నిద్ర. ఎందుకంటే నాకు ఒంట్లో బాగోలేదని చెప్పి ఇది గుంటు బాగాలేదు. సో ఏంటంటే టానిక్ వేసుకున్నా, చాలా మొత్తం అవుతుంది. ఇంకో థింగ్ ఏంటంటే అక్కడ నుండి నేను టికెట్ చూడగానే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్కి నేను ఇప్పుడైతే టికెట్ బుక్ చేసి 8:30కి ట్రైన్ ఇక్కడ నుండి సికింద్రాబాద్ని ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చాను అనమాట. ర్యాపిడో బండి ఆల్మోస్ట్ 1 kilometer బ్యాక్ ఆగిపోయింది. సో నడుచుకొని వెళ్తున్నాను. ఇప్పుడు స్టేషన్ చూపిస్తే ఎంత దూరంలో ఉందని చెప్పి అక్కడెక్కడో ఆపేశారు అనమాట. సో నడుచుకొని వెళ్తున్నా. ఇప్పుడు చాలా దూరం ఉంది. ఇప్పుడు నీకు కనుచూపు మేరలో ఎక్కడ ఉంది స్టేషన్. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8:15 అవుతుంది. నా ట్రైన్ 8:25కే. నేను ఇంకా స్టేషన్ బయటే ఉన్నాను. ఎక్స్ప్రెస్ ఏమోండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదకి వస్తున్నట్లు 3 minutes బ్యాకే మాకు అప్డేట్ వచ్చింది. ఇదిగోండి, సో 1 minute బ్యాక్ నా దాంట్లో 3 minutes అని చూపెట్టింది. ఇక్కడ చూస్తే ట్రైన్ అయితే రాలేదు. 18046 అనమాట. ట్రైన్ ఎక్కడ రాలేదు. మొత్తం అందరు కంగారుగా పరిగెట్టుకొని వచ్చారు. కానీ ఇక్కడైతే మాత్రం ట్రైన్ అప్డేట్ అయింది వస్తున్నట్లు. కానీ ఇక్కడైతే రాలేదు. మేబీ ఆ స్టార్టింగ్లో ఎక్కడైనా ఉండొచ్చేమో ట్రైన్. ఇక్కడ ట్రైన్ వస్తుంటే అలా క్లీన్ చేస్తున్నారు. నాకైతే చాలా భయం వేసింది అనమాట. సో చాలా క్రౌడ్ ఉంది ఇవాళ, మామూలుగా లేదు. ట్రైన్ అంటే అవతల ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఫుల్ అయిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది అనమాట. చాలా క్రౌడ్ విపరీతంగా ఉన్నారు. చూడండి, ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. వ్యాప్ 7 ఇంజిన్ అయితే. సో మనది భోగి అయితే M1. చూడాలి అది ఫ్రంట్ ఉంటుందో బ్యాక్ ఉంటుందో. ఆల్మోస్ట్ ఒక 10 minutes 5 minutes డిలే ఉంటుంది. సో అది రన్నింగ్లో కవర్ అయిపోతుంది. మరి చూడాలి ఇది కరెక్ట్ టైంకి వెళ్తుందా లేకపోతే లేదా అని చెప్పేసి. ట్రైన్ అయితే అదిగోండి షాలిమార్ హైదరాబాద్. సో మామూలుగా లేదు, గుద్దుకొని వెళ్ళిపోతున్నారు అనమాట ట్రైన్ రాగానే. సో ఇది దాటిన తర్వాత ఒక 1 hour 2 hours వరకు ట్రైన్ అయితే లేదనమాట. సో M1 ఇదే అనమాట. M1 3rd AC ఎకానమీ. నా సీట్ 41. నా సీట్ అయితే 69 అనమాట. సో మిడిల్ బెర్త్ అయితే వచ్చింది. సో ట్రైన్ చూడడానికి చాలా అంటే చాలా కొత్తగా ఉందన్నమాట, మామూలుగా లేదు. చూడండి, అది ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉంది. ట్రైన్ కూడా కొత్తగా అంటే ఇది ఎస్పెషల్లీ ఇదిగోండి ఇక్కడ ఏసీ సాకెట్స్, ఇక్కడ USB పోర్ట్ కూడా ఇచ్చారనమాట. USB కేబుల్ పెట్టుకొని. సో ఇది మిడిల్ బెర్త్ వాళ్ళకి అంటే లైట్గా ఉంది మిడిల్ బెర్త్. అంటే ఇది నాది 46. సో USB ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది ఏంటి వాటర్ బాటిల్ పెట్టుకుంటా, వాటర్ బాటిల్ హోల్డర్. సో ఎండ తగలకుండా ఈ నెట్ ఇచ్చారు మనకి మొత్తం అంతని. సో ఇక్కడ ఒక సాకెట్, ఫ్యాన్స్. నేను కూడా ఎగ్జాక్ట్గా 8:47కి మూవ్ అయింది అనమాట కరెక్ట్గా. నేను ట్రైన్ లోపల ఉన్నాను. ఇది తీరుతున్నాం మేము ఏందానండి, కుస్తీ పడుతున్నాం. కానీ ఇది ఎట్లా తీయాలో తెలియట్లేదు. క్లోజ్ చేయాలి. సో ట్రైన్ ఎక్కగానే పరిచయాలు అయితే ఉంటాయి కదా. సో ఆ పరిచయాలు అయితే పెంచుకున్నాను అనమాట. ఎందుకంటే చాలా దూరం ట్రావెల్ చేయరు, ఆల్మోస్ట్ వైజాగ్ వరకు కాబట్టి. సో పరిచయాలు పెంచుకున్నాం. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 3rd స్టేషన్ అయితే రాబోతుంది. సికింద్రాబాద్ భువనగిరి అయితే దాటేసింది అనమాట స్టేషన్. అప్పుడు ఏం షూట్ చేయలేదు, అది ఇప్పుడు ఆగింది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కూడా తెలియలేదు. సో ఇది ఆలేరే సంథింగ్ ఏదో ఊరు వస్తుంది నెక్స్ట్. సో ఆల్మోస్ట్ చూడాలి. ఇప్పుడు నాకు తెలిసి విజయవాడ వరకు స్లోగానే వస్తుంది. ఆల్మోస్ట్ చాలా స్లో ఉంటుంది నాకు తెలిసి ఈ ట్రైన్. ఇప్పటికీ 40 minutes డిలే. చాలా
మంది సికింద్రాబాద్ నుండి వైజాగ్కి ట్రైన్ వెళ్ళాలనుకుంటారు కదా. నా సజెషన్ ఏంటంటే మ్యాక్సిమం నైట్ ట్రైన్ టికెట్స్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే డే అంతా వేస్ట్ అవుతుంది. నైట్ అనుకుంటే ఒక పడుకుంటే మాత్రం తెల్లారేసరికి వైజాగ్లో ఉంటాం. సో అది నా సజెషన్. డే అయితే సొంత బోరింగ్ అనమాట. ఒకవేళ వ్యూస్ చూస్తూ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకైతే మాత్రం ఇదైతే చాలా వర్త్ అనమాట డే టైం అయితే. సో అదంతా మాకు అవసరం లేదు. బట్ ఫాస్ట్కి వెళ్ళాలంటే మాత్రం వందే భారత్ ఉంది. అదే కాకుండా మనకి ఇది కూడా ఉందన్నమాట నైట్ టైం. నా సజెషన్ ఏంటంటే నైట్ అప్పుడు ట్రావెల్ చేయాలంటే బెస్ట్. బ్లాగర్స్ నాలాంటి బ్లాగర్స్ అయితే మాత్రం కొంచెం ఇందులో వెళ్తే మాత్రం మంచిది అంటాను. సో సీట్ విషయానికి అయితే వచ్చేస్తే ఎక్సలెంట్గా ఉందన్నమాట. గుడ్, చాలా చాలా నీట్గా ఉంది. రాగానే బెడ్షీట్ కూడా ఇచ్చారు. బెడ్షీట్ తలగాడ అయితే ఇచ్చారు అన్నమాట ఈసీ గారు వచ్చి. మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు కూడా క్రాస్ అవుతూనే ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఇదేదో రియల్ ఎస్టేట్ ప్లాట్ లాగా ఉంది స్థలాలు. అగోండి చిన్న చిన్న ఊర్లు, చిన్న చిన్న గ్రామాలు చాలా బాగుంటుంది తెలుసు అసలు. ఇలా చిన్న చిన్న ఊర్లు చూసుకొని వెళ్ళడానికి ఇవన్నీ పగటిపూట మనకి కుదురుతాయి. నైట్ పూట ట్రావెల్ చేసిన వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది. ఇది అయితే రాగానే దుప్పటి ఇచ్చి తలగడ కూడా ఇచ్చారనమాట మనకి. సో నా బెర్త్ మిడిల్ 69. మొబైల్ స్టాండ్ కూడా ఇచ్చారనమాట కరెక్ట్గా. ఇక్కడ మొబైల్ స్టాండ్ ఇలా పెట్టుకొని ఈ పైన సాకెట్, ఇక్కడ సాకెట్ పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే ఈ స్విచ్ చేస్తే లైట్ కూడా వెలుగుతుంది. ప్రీపెయిడ్ జంక్షన్ కూడా అయితే వచ్చింది. బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాను కానీ ఒక పీస్ ఉంది. మరీ గౌరవం 100 రూపాయలు అంటే వర్స్ట్ కండిషన్లో ఉంది. నా ఎక్స్పీరియన్స్ అడిగితే ఎక్స్పెషల్లీ ట్రైన్లో ఫుడ్ వర్స్ట్ ఉంది. బిర్యానీ తిన్నా కదా, బియ్యం అయితే నోట్లోనే తగులుతుంది. అసలు అన్నం ఉడకలేదు నిజం చెప్పాలంటే. యాక్చువల్లీ అది బిర్యానీ కూడా కాదు, అది ఒక టైప్ ఆఫ్ బామ్ రైస్. అది బిర్యానీ టైప్లో కలరింగ్ చేశారు అంతే తప్ప, కానీ అది బిర్యానీ అయితే కాదు. చికెన్ ఫ్రై అయితే ఒకే ఒక పీస్ ఇచ్చారు. 100 రూపీస్ ఛార్జ్ చేశారు. 100 రూపీస్కి అది వర్త్ అయితే కాదు. కుదిరితే మీరు ట్రైన్లో నుండి బుక్ చేసుకోవడం ట్రై చేయండి. అంటే ఎట్లా అంటే డొమినోస్ పిజ్జా కానీ అట్లా ఆ టైప్లో అంటే ట్రైన్లో కూడా అవైలబిలిటీ ఉంది అది ఆప్షన్ అయితే. సో నేనైతే బాగా ఆకలేస్తుందని చెప్పి అందులో బుక్ చేశా. బాగానా? ఓకే గుడి అట్టి కనబడుతుంది అంటున్నారు. అంటే అటుపక్క ఆల్మోస్ట్ అయితే బెజవాడ అయితే వచ్చేసాం. మరి మామూలుగా ఉండదు. ఆల్మోస్ట్ విజయవాడ అయితే వచ్చేసాం అనమాట. మామూలుగా లేదు అసలు. ఎండ అయితే బేబచ్చగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే చాలా చాలా ఎక్కువ ఉన్న ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే అది విజయవాడ మాత్రమే. ఆల్మోస్ట్ బ్యాక్స్ అంటే స్టేషన్ దాటుకుని ఎక్కువ ట్రాక్స్ కనబడతాయి కదా, అదైతే 18 ట్రాక్ లేకుండా. సో ఇక్కడైతే మాత్రం 10 ట్రాక్లు, 10 ప్లాట్ఫామ్లు. బాయ్ తాడేపల్లి కూడా మళ్ళీ కలుద్దాం త్వరలోని. ఈ ఊరు అంతా చూడాలి ఎలాగుంటుందో ఏంటంటే. మనం ఇప్పుడు వెళ్ళదు అనమాట తాడేపల్లి కూడా. కొవ్వూరు అయితే వచ్చిందనమాట ఇప్పుడే. కొవ్వూరు రైల్వే స్టేషన్లో నేను కొవ్వూరు ఇప్పటి వరకు బైక్ మీద రావడం అయితే జరిగింది. ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే ట్రైన్లో ఇది రావడం చాలా స్పీడ్ అవుతుంది, మామూలు స్పీడ్ కాదు. అంతకని ఫోన్ దగ్గర కట్టట్లేదు, ఎక్కడ ఎగురు పడితే ఫోన్ పోతుంది అని చెప్పేసి అన్నాను కదా. ఇది రోడ్డుక్రమ్ రైల్వే బ్రిడ్జ్, అది రోడ్డుక్రమ్ రైల్వే బ్రిడ్జ్. ఇదేమో అండి ఇది ఓల్డ్ బ్రిడ్జ్. అది క్లోజ్ చేస్తే ప్రజెంట్ అయితే. ఇప్పుడు మ్యాక్సిమం మనకి మూవీ షూటింగ్స్ అన్నీ ఆ బ్రిడ్జ్ మీద జరుగుతాయి అనమాట. ఈ బ్రిడ్జ్కి ఆ బ్రిడ్జ్కి మధ్యలో చాలా మూవీ స్పాట్స్ అయితే జరుగుతాయి. సో అది రాజమండ్రి ఇటుపక్క అనమాట, కొవ్వూరు అటుపక్క. సో రోడ్డుక్రమ్ రైల్వే బ్రిడ్జ్ అది ఇండియా 4th లాంగెస్ట్. ఇది కాదు, దీని వెనక లాస్ట్ కనబడుతుంది కదా, అది అనమాట. ఇండియా 3rd లాంగెస్ట్ రోడ్డుక్రమ్ రైల్వే బ్రిడ్జ్. నేను ఆల్మోస్ట్ ట్రైన్లో వెళ్తాం అయితే అంటే వెలుగుంటప్పుడు ఇది ఫస్ట్ టైము. సో చూద్దాం మరి. అదిగోండి పుష్కర్ ఘాట్. మనకి ఇక్కడ నుండి చాలా మూవీస్ అన్నీ తీస్తూ ఉంటారనమాట. అసలు చాలామంది తెలుస్తుంది, చాలామంది ఫోటోలు కూడా తీస్తారు ట్రైన్ వస్తున్నప్పుడు అయితే మాత్రం. ఈ మధ్యలో నుండి గూగుల్లో ఎత్తుకున్నా కూడా ఈ రెండింటి మధ్యలో నిండే ఫోటోలు అయితే కనబడుతూ ఉంటాయి. చూడండి అందరు చూస్తున్నారు. ఇదిగోండి రాజమండ్రి సర్కిల్ మరి మామూలుగా ఉండదు. ఇక్కడ పుష్కర్ ఘాట్ సర్కిల్ ఇది. చాలాసార్లు వచ్చాను, నాకైతే లెక్కలేదు. కాకపోతే ఈ బ్రిడ్జ్ మీద అయితే రావడం ఫస్ట్ టైము. ఇప్పుడు ఇది ఇలాగెళ్ళి అక్కడికి వెళ్తుంది అనమాట ట్రైన్ అటుపక్కి. ఆల్మోస్ట్ రాజమండ్రి రైల్వే స్టేషన్ వచ్చేసాం సక్సెస్ఫుల్గా అయితే మాత్రం. ఇక్కడ 2 minutes ఆగుతుంది అనమాట ట్రైన్. మరి ఎన్ని నిమిషాలు ఆపుతారో చూడాలి మరి. ఎందుకంటే అన్న ఎక్కేసాను.
ఎక్కడ ఉన్నాడో ఎతకాలి ఫారెన్ పాపం. చాలా నా గురించి అయితే కొవ్వూరు నుండి వచ్చాడు అనమాట. చూడండి కానీ 5:40 అయింది టైం అయితే. 5:13కి రావాలి, 5:15కి వెళ్ళిపోవాలన్నమాట. కాకపోతే డిలేలో ఉంది. పర్లేదు కవర్ చేసేస్తారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా స్పీడ్ కొడుతున్నాడు మనోడు. క్యావో భాయ్ సాబ్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరేం చెప్పట్లేదు. 2 నిమిషాలు తీసేస్తారంట. టికెట్లోనే లైట్లు కనబడుతున్నాయి కదా, అది టెంపుల్ అనమాట, అన్నవరం టెంపుల్. సో రైల్వే స్టేషన్ అయితే ఇటుపక్క ఉంది. ఇప్పుడైతే మన అన్నవరం రైల్వే స్టేషన్ దాకా వచ్చినాం. సో చాలా బాగుంటుంది అన్నవరం అయితే మాత్రం. అన్నవరం ప్రసాదం తినకుండా హైవే మీద నేను వెళ్ళాను, ఖచ్చితంగా అన్నవరం ప్రసాదం తినండి. రోడ్డు మీద కూడా ఉంటుంది. ఇక్కడ ట్రైన్లో కాబట్టి మనకు దొరకదు. ఏమో దొరుకుతుందేమో మరి, ట్రై చేస్తే ఇక్కడ. నాకు అంత ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో చాలా బాగుంది. ఫుల్ మూను ఇక్కడ మధ్యలో కూర్చొని ఇక్కడ ఈ మధ్యలో కూర్చొని చూస్తూ ఉంటుంది స్వామి రంగు. అసలు మామూలుగా ఉండదు. అనకాపల్లి రైల్వే స్టేషన్ కూడా అయితే వచ్చేసాం అనమాట. నెక్స్ట్ ఇంకా ఉండాల్సింది దువ్వాడ, విశాఖపట్నం మాత్రమే. గ్రీన్ సిగ్నల్ ఇస్తారు మనకి. సో ట్రైన్ కూడా మూవ్ అవుతుంది అనమాట ఇప్పుడు. అదిగోండి సిగ్నల్ కూడా ఇచ్చేసారు. సో అనకాపల్లి రైల్వే స్టేషన్ అయితే ఇంకా మూవ్ అవుతున్నాం. ఇంకో థింగ్ ఏంటంటే, నాకు ఈ ట్రైన్ మీద రివ్యూ చెప్పాలంటే మాత్రం అంత వర్త్ అయితే కాదు. ఎందుకంటే ట్రైన్ మెయింటెనెన్స్ విషయానికి అయితే వచ్చేస్తే గుడ్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఆల్మోస్ట్ సికింద్రాబాద్ నుండి వైజాగ్ వరకు అరౌండ్ 22 స్టేషన్స్ అంటే స్టాపు. చిన్న విషయం అయితే కాదు, అంత వర్త్ కూడా కాదు. అది కూడా డే టైంలో. నైట్ అంటే ఏదో అనుకోవచ్చు, కానీ డే టైంలో అయితే టైం వేస్ట్. అందులో ఫుడ్ కూడా వర్స్ట్ కండిషన్లో ఉంది. అసలు కరెక్ట్గా వైజాగ్ రైల్వే స్టేషన్ ముందు ఆపేశారు అనమాట. లాస్ట్ 2 మినిట్స్ నుండి. ఆల్మోస్ట్ ఈ ట్రైన్ ఎంత డిలే అనేది నేను స్టేషన్ దిగాక అయితే చెప్తాను. చాలా రోజుల తర్వాత అయితే విశాఖపట్నం, ఆల్మోస్ట్ 2 months తర్వాత చూడాలి మరి. సెలవు అయితే అంత లేదు హైదరాబాద్తో పోల్చుకుంటే ఇక్కడ, ఏదైనా చెప్పాలంటే. ట్రైన్ అయితే ఈ 3rd ప్లాట్ఫామ్లో అయితే ఇట్టారనమాట. ఇది 4th ప్లాట్ఫామ్. మొత్తం ఖాళీ లేదని చెప్పి ఇటుపక్క వచ్చి తీస్తున్నా వీడియో.